హాయ్ అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. నేను ముందు రోజున నైటే మొత్తం క్లీనింగ్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకుంటానండి. ఏ ఫెస్టివల్ అయినా ముందు రోజున నైటే పెట్టేసుకుంటాను. నా మార్నింగ్ అయితే పని అయితే తెమలదు. ఇంకా ఈ రోజు అయితే విజయదశమి కదండి. అమ్మవారు అయితే రాక్షసులతో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు నాడు విజయం సాధిస్తారనమాట. దానికోసమే మనం విజయదశమి చేసుకుంటాము. ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈ రోజు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నానండి. అసలు మా ఇంట్లో దుర్గమ్మవారు ఫోటోవే లేదు. మా హస్బెండ్తో నైట్ మామూలుగా అన్నాను, తెమ్మని కూడా నేను చెప్పలేదు. మా హస్బెండ్ మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట 5 o'clockకి. వస్తూ అయితే అమ్మవారి ఫోటో అయితే తెచ్చారు. అప్పటికే నా అలంకరణ అంతా అయిపోయిందనమాట. మళ్ళీ ఆశ్చర్యపోయాను నిజంగానే, ఏంటి ఫోటో తేవటం ఏంటని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగానే. ఇలా విజయదశమి రోజు నాడు అమ్మవారు మా ఇంటికి రావటం ఏంటి, ఏదో ఒక కారణం చేతే కదా అమ్మవారు మన ఇంటికి వస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే పులిహార చేశాను. అలాగే గారెలు చేద్దామని పప్పు నానబెట్టాను, కానీ పని అయితే అవ్వలేదండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.